అర్చనం ద్విధం చేవ వామదక్షిణ భేత వామేన వా దక్షిణైన పూజనంతో యథారుచి అంటూ ఉన్నది మంత్రశాస్త్రం. అంటే అర్చనా విధానం అనేది 2 రకాలుగా ఉంటుందయ్యా, వామ దక్షిణ భేదాలతో ఉంటుంది అన్నాడు. ఏమిటంటే ఒకటేమో వామాచారం, రెండోదేమో దక్షిణాచారం. దక్షిణాచారం అంటే అదే వైదిక విధానం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, అసలు ఉన్నవి రెండేనయ్యా ఇందులో. ఏమిటి అంటే వైదిక మార్గము, లౌకిక మార్గం. లౌకిక మార్గం మళ్ళీ 2 రకాలుగా వచ్చింది, కోరికలు తీర్చడం 2 రకాలుగా, వామాచారం, దక్షిణాచారం. మరి వామాచారము అంటే ఏమిటి, దక్షిణాచారము అంటే ఏమిటి? దక్షిణాచారము అంటే వైదిక విధానం. వేదంలో ఏం చెప్పారో అలా చేయటమే దక్షిణాచారము. మనం వేదాన్ని గుడ్డిగా ఫాలో అయిపోవటమే. ఇంకా వేదం ఇప్పుడు కూడా మంచి మాటలే చెప్పింది, మంచి పనులు చెప్పింది. అందుకని వేదాన్ని అనుసరించి మంచి పనులు చేయటము మనం చేసేంత వైదికాచారం. ఇది వామాచారం కాదు, ఇది వైదికాచారం. వేదంలో చెప్పినట్టుగా, వేదంలో చెప్పిన మంత్రాలతో మనం ఈ కార్యక్రమం క్రతు అనేది చేస్తూ ఉన్నాం. ఇందులో మళ్ళీ రెండోది ఏమిటి అంటే వామాచారము. ఇదంతా కలిపి కౌళాచారమే. రెండోది వామాచారం. వామాచారము అంటే ఏమిటి? వామాచారం అంటే క్షీరసాగర మథంలో దేవతలు ఆచరించినటువంటిది వైదికాచారం అయితే, రాక్షసులు ఆచరించిందంతా కూడా వామాచారం, అవైదికాచారము. ఇందులో వైదికం అనే ప్రసక్తి ఉండదు అసలు, అంతా అవైదికం. మనం పూజ చేసి కొబ్బరికాయ కొడతాం, 10 మంది కూర్చొని ఉండగా మనం పూజలు వ్రతాలు నిర్వహిస్తాం. కానీ వామాచారంలో వాళ్ళు ఆ పని చేయలేరు. ఎందుకని అంటే మద్యము, మాంసము. వాళ్ళక్కడ మద్యం, మాంసం, తదా మత్స్యం, ముద్ర, మైదనమే వచ్చా అన్నాడు. ఈ 5 లేకుండా అసలు శక్తి పూజ అనేది ఉండటానికి వీలు లేదు, ఉండదు అన్నారు అంతే. కాబట్టి ఈ 5 ఉండి తీరాలి. దీన్నే వామాచారము అని అంటాం మనం. అందులో కూడా ఈ 5 కూడా మద్యము మొట్టమొదటి తప్పనిసరిగా ఉండాలి అని అంటే మద్యం. అందుకే వామాచారులంతా కూడా అమ్మవారికి పూజ చేసినప్పుడు ఇంత వారు బాటిల్ ఒకటి పెట్టేసి ఆ బాటిల్ నివేదన చేస్తూ ఉంటారు, ఆ తర్వాత దాన్ని తాగేస్తూ ఉంటారు. ఇలా మద్యం అమ్మవారికి నివేదన చేయటం వల్ల పుణ్యం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దానికి మాత్రం అవి తాగటం వల్ల మనం కూడా దానికి బానిస అవుతాం అంతే.